అందరూ వస్తారు, తంత్ర విద్యలు తెలిసిన వాళ్ళు అంతా. తలుచుకుంటేనే భయం వేస్తుంది అన్నమాట అసలు. ఇదిగోండి కామాఖ్య. ఆల్రెడీ 2 సార్లు నేను డీటెయిల్గా మొత్తం కామాఖ్య అమ్మవారి గురించి, ఎందుకు అమ్మవారు అంత శక్తిమంతురాలు, ఇవన్నీ వీడియోస్ చేశాను. అవి మీకు కావాలంటే రిఫరెన్స్ కోసం ఇక్కడ థంబ్నెయిల్ పెడతాను, డెఫినెట్గా చూడండి. గుడ్ మార్నింగ్ జైగాం, వెస్ట్ బెంగాల్. మనం ఎంత క్లోజ్గా కామాఖ్య దగ్గర ఉంటే మనం వెళ్ళగలమా? మన అన్ని కష్టాలు తీర్చేసిన అమ్మ, అన్ని కోరికలు ఒకే ఒకటి మిగిలిపోయింది. ఆ ఒక్క కోరిక ఏంటో తర్వాత చెప్తా. ఓకే, అన్ని కోరికలు తీరిపోయి, అన్నీ ఎంతో బ్యాడ్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి అంత పైకి లేపింది. 3వ సారి వెళ్తున్నాం మనం కామాఖ్య. సో వెళ్తూ మాట్లాడుకుందాం, ఆల్రెడీ లేట్ అయిపోయాం, అందులో కలిసి వెళ్తున్నాం. సో మార్నింగ్ జస్లీన్, ఆర్ యు రెడీ? ఓకే. ఇంటర్నెట్లో కామాఖ్య అన్న, కామాఖ్య అమ్మవారు అన్న ఇమేజెస్లోని, వీడియోస్లోని ఈ విధంగా యోని స్వరూపం కనిపిస్తుంది. కానీ కామాఖ్య టెంపుల్లో ఉండే యోని పూజ ఏంటి, యోని స్వరూపం ఏంటి, ఇవన్నీ ఈ వ్లాగ్లో మీకు నేను డీటెయిల్గా చూపిస్తాను. అమ్మవారి మెయిన్ ద్వారం దగ్గర ఉన్నాం మనం. చూడండి బావాలు. ఆహా, ఈ వ్యూ అయితే అద్దరిపోయింది అసలు. చూడండి సూపర్గా ఉంది. సో కామాఖ్య ప్రాంగణం అయితే మీకు చూపిస్తున్నా ఎలా ఉంది అని దగ్గర నుంచి. అందరూ కూర్చున్నారు చూడండి, అమ్మవారు ఉంటారు. చూడండి ఆ ప్రతిమ కూడా, అంటే యోని భాగాన్ని చూపిస్తూ అక్కడి నుంచి రక్తం వస్తున్నట్టు కుంకుమ పెడుతున్నారు జనాలు. ఇదిగోండి మొత్తం కామాఖ్య అమ్మవారి గుడి. ఇదిగోండి నీలాచలం కొండ మీద ఉన్నాం మనం. అదిగోండి పైక. సో మీకు నేను కోరిన చాలా కోరికలు 2 ట్రిప్లో అయిపోయి ఒకే ఒక కోరిక అయితే ఉండిపోయింది. మనం యాచించగలం, యోచించగలం, కానీ అమ్మవారే కదా ఇచ్చేది. ఆ చివరి కోరిక కూడా ఇస్తే ఇంకా లైఫ్ సెట్. ఆ చివరి ये कामाख्या माता जी देवी सती का यूनियन यहाँ प्रतीत हुआ था, जो शक्ति का हम लोग आधार मानता है. जितना भी शक्तिपीठ है सबका ये मूल केंद्र बोलता है. यहाँ कामाख्या माँ का मंदिर का अंदर 3 पीठस्थान है, जो 10 महाविद्या बोलता है. చూడండి మా క్యాబ్ డ్రైవర్కి రాత్రి బుక్ చేసాం, ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చి రాలేదు. సో కానీ మా కామాఖ్య వెళ్తున్నాం కాబట్టి ఆవిడ ఏదో అరేంజ్ చేస్తుందని మాకు తెలుసు. సో అదిగోండి నేను దొరికాడు. బాయ్ నామ్ బోల్. सूरज लामा नेपाली. यस. कितना नेपाली है वेस्ट बंगाल, नॉर्थ वेस्ट बंगाल में? तो बहुत सारा है, तकरीबन इतना आइडिया नहीं है लेकिन नंबर नहीं. సో ఇక్కడ నార్త్ బెంగాల్ గూర్ఖా ల్యాండ్ అక్కడ ఉండేది కదా మీకు, డార్జిలింగ్ ఏరియా అదంతా. ఇక్కడంతా చాలా మంది ఉంటారు. మన చాలా మంది బెంగళూరులో కానీ హైదరాబాద్లో పనిచేసే వర్కర్స్ అందరూ ఈ ఏరియా నుంచి వస్తారు. కలింపాంగ్ నుంచి, సిలిగురి, జల్పైగురి, ఆ తర్వాత డార్జిలింగ్ ఏరియా నుంచి చాలా మంది వస్తారు. పొద్దున్నే మనం బై రోడ్ అండ్ బై ట్రైన్ వెళ్తున్నాం. ఇదిగోండి టీ గార్డెన్స్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడంతా. సో శ్రీలంకలో మీకు చూపించే కదా టీ ఫ్యాక్టరీ, సేమ్ సిమిలర్, నాట్ సేమ్. సో మేము ఇప్పుడు జైగావ్ నుంచి న్యూ అలీపూర్ ద్వార్ అని ఒక స్టేషన్ ఉంది. సో ఇక్కడ సిలిగురి నుంచి స్టార్ట్ అవుతుంది వందే భారత్. ఆ వందే భారత్ తీసుకున్నాం. మేము ఉన్న ప్లేస్ నుంచి కేవలం 262 కిలోమీటర్స్. ఇంత దగ్గరకు వచ్చి కామాఖ్య వెళ్ళకపోతే చాలా రాంగ్ కాబట్టి ఇదిగోండి స్టేషన్కి వెళ్తున్నాం. చూడండి గైస్, ఇదంతా ఎయిర్ ఫోర్స్ ఏరియా. ఇక్కడే ఉంటాయి మన రఫేల్స్. అందరికీ తెలిసిందే బాబు, ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్, నేనే ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లే. ఇక్కడ అందరికీ లోకల్లో తెలుసు, చెప్తున్నా. అది ఇదిగోండి మొత్తం ఎయిర్ ఫోర్స్ బేస్ ఇది. ఎక్కడ సైన్స్ లేవు, వీడియోస్ ప్రొహిబిటెడ్ అని, అందుకే తీసి పోస్ట్ చేస్తున్నా. మన రఫైల్స్ ఉండే ఎయిర్ ఫోర్స్ బేస్ మాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ సన్ రైజ్ మన కార్లోంచి వ్యూ. జై కామాఖ్య. చూడండి గైస్, వచ్చేసాం మార్నింగ్ న్యూ అలీపూర్ ద్వార్ స్టేషన్. డ్రైవర్ చాలా స్పీడ్గా వచ్చాడు, గంట ముందు వచ్చేసాం. సో అదిగోండి వెస్ట్ బెంగాల్ వచ్చిన విలేజ్ ఆర్ జంక్షన్ వాట్ ఎవర్. సో ఇప్పుడు టైం 7 అయింది, వెళ్తున్నాం. ఇక్కడ ఆగేమాట నలుగురు. దీని పేరు కామ్రూప్ కామాఖ్య హోటల్. సో కామాఖ్య మా చూసారా, అన్ని కామ్రూపే దొరుకుతున్నాయి కామాఖ్యని. సో లోపల తిందాం. ఓకే, నౌ ఐ కెన్ ఇంట్రడ్యూస్ ఫార్మలీ మిస్టర్ వినయ్.
సో వినయ్, టెల్ us about yourself. తెలుగులో. సో యుఎస్ రిటర్న్, హైదరాబాద్లో ఉన్నాడు. గట్టి మాట్లాడాలి, గట్టిగా, ఇంకా గట్టిగా. Hi, I'm Vinay. I stayed in US for తెలుగు చెప్పలే. పర్లేదు, ఓకే సరే. మార్నింగ్ ఆలూ పరాఠా విత్ సబ్జీ, కాలీఫ్లవర్ అండ్ పొటాటో అండ్ పికిల్. వేడి చేసి ఇచ్చాడు. మీకు బెంగాల్ తెలుసు కదా, ఫేమస్ రసగుల్లా కాదు కానీ థిక్ కర్డ్. సో అందరం మార్నింగ్ చూడండి అలీపూర్ ద్వార్. సో ఎప్పుడు ఎక్కడ ఉంటామో ఎవరికి తెలియదని చెప్పారు కదా, చూడండి అలీపూర్ ద్వార్. అన్నా వెయిటింగా? ఆకలేస్తుందా? యా. జస్లీన్, హౌ ఇస్ ద రోటీ? గుడ్, ekdam సూపర్. అండ్ వినయ్, who was shy at the start, we're gonna have a speech with, we'll have him speak later. సో తొందరలో మాట్లాడతాడు. ఎదుగోండి, తిందాం. మీరు ఎవరైనా అలీపూర్ వస్తే ఈ స్టేషన్ ఎదురుగానే కామాఖ్య రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఆలూ పరాఠా తినండి, ద బెస్ట్. ఎప్పటిదాకా నేను తిన్న ఆలూ పరాఠాలోని మోస్ట్ టేస్టీయెస్ట్ నాకు ఇప్పటిదాకా అనిపించింది. సో గైస్, కామాఖ్యకి వెళ్ళిపోతున్నా. ఇది దాచుకోలేదు, ఇదిగోండి బయట పెట్టుకొని వెళ్తా. ఓకేనా? 3rd టైం ఇన్ కామాఖ్య. ఒక్కసారి భారతదేశం నుండి కూడా ఒక్కసారైనా మీరు వెళ్ళకపోతే కామాఖ్యకి, ఎస్పెషల్లీ మీరు సనాతన ధర్మం కానీ హిందూయిజం ఫాలో అయ్యేవాళ్ళు అయితే రేసింగ్ మీరు వెళ్ళాల్సిన వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ కామాఖ్య. ఫుల్ ప్రమోషన్. నేను 3వ సారి వెళ్తున్నాను నేను. ఓకేనా? ప్రమోషన్కి ఒకసారి వెళ్తారు, 3 సార్లు వెళ్ళరు. అన్నా రికార్డ్ చేయనా నిన్ను? మళ్ళీ ఎందుకు కంపేర్ చేస్తున్నారా అని అనకండి, చైనా స్టేషన్ గుర్తొచ్చింది. బట్ ఎస్, వీఆర్ మూవింగ్ అహెడ్ కాబట్టి ఇట్స్ గుడ్, నో ఎక్స్క్యూజెస్. కానీ చాంగ్చింగ్ కాదు, చిన్న చైనా స్టేషన్లో కూడా కంపేర్ చేయకూడదు కదా. ఓ అందరకనే. సో సెక్యూరిటీ మెజర్స్ విచ్ ఇస్ గుడ్, ఇంప్రెస్డ్. సో ఎస్కలేటర్ లాపైన ఇది ఉంది, ర్యాంప్, ఈజీ. భారీ బ్యాగ్స్ ఉంటే మెట్లు. కామాఖ్య కాలింగ్, కామాఖ్య మా కాలింగ్. సో అదిగోండి బేసిక్ స్టేషను. ఓకే, వందే భారత్ ఆగుతుందంటే పెద్ద స్టేషనే కదా, అయినా కూడా ఎలా ఉంది. టైం 7:42. ఆన్ టైమా? Jasleen, when I see you in the station and you're a Punjabi girl, jab we met, right? But they have doors, no? Vande Bharat has doors, we can't mimic it. Yeah, that's true. One of my most favorite movies. Same. Jab we met. It's amazing. Kya movie hai yaar. Yes, I'm so excited. This is such an impromptu trip. I was gonna stay in Bagdogra because I had a train to Nagaland. But now all these amazing people, I'm going to Guwahati, and Ravi and Vinay are also joining to Nagaland. All It's unplanned. We amazing. just decided last night, Yeah. and that's it. That's how travel should be, you know. Yes. Not too much planning. You just have to enjoy the moment. That's it. Yes. Let's rock it, guys. ఓకే. సో ఎంత ఫారెన్లో తిరిగినా, ఎంత ఫ్లైట్లో తిరిగినా, ట్రైన్ జర్నీ, ఆ స్టేషన్ సౌండ్, ఆ వైబ్ అసలు అమేజింగ్. సో మామూలు ట్రైన్లో 6-7 గంటలు వెళ్ళాల్సింది, థ్యాంక్స్ టు వందే భారత్ 3 గంటలు వెళ్ళిపోతాం, అంతేనా? సో వందే భారత్, పర్ఫెక్ట్ నేమ్. జై భారత్. చూడండి, మేము చైనా అంటుంటా. చైనాలో ఎంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉన్నా, చైనాలో ఎంత అద్భుతమైన ట్రైన్ ఉన్నా, ఎంత లగ్జరీ ఉన్నా, ఎంత డెవలప్డ్ అయినా, భారతదేశంలో ఈ ప్లాట్ఫామ్ మీద ఉండే ఫీలింగ్ సచ్చినా రాదు. ఇది రాసి పెట్టుకోండి. నేనేం ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటుకో కంటెస్ట్ చేయట్లే, ఎవడ ఓట్లు అక్కర్లే, ఎవడేమనుకుంటాడో కూడా నేను పట్టించుకోను. నిజం చెప్తున్నాను నా ఫీలింగ్. లేకపోతే ఇండియా ఎన్నిసార్లు రావాల్సిన అవసరం నాకు ఏముంది చెప్పండి. ఎందుకు వస్తాం అంటే ఆ ట్రైన్, ఆ బస్సు, ఆ ఐడియా ఎంత అవసరం ఉంటుందో. హలో, మార్నింగ్. చూడండి గైస్, కొంతమంది ఇండియా, భారత్, అది ఇది అని సొల్లు చెప్తారు యూట్యూబ్లో. మనం చేసి చూపిస్తాం. ఎన్నిసార్లు భారతదేశం, ఎంత ఎక్స్చెకర్, ఎన్ని డాలర్స్ స్పెండ్ చేస్తాం ప్రతిసారి వచ్చినప్పుడు.
ఫ్లైట్స్ అని హోటల్స్ అని దాన్నే కన్జ్యూమర్ స్పెండింగ్ అంటారు. ఎకనామిక్స్ తెలియని వాళ్ళకి చాట్ జీపీటీలో వెళ్ళి కన్జ్యూమర్ స్పెండింగ్ అంటే ఏంటి చూడండి. ఓకే, చదువుకున్నాడు, చదువులేని దమ్మిడికల గురించి ఏం చెప్పను. సో already guys 6 minutes late, but it's coming. 6 minutes late is better than 6 hours late, so we are happy. ట్రైన్ ఆన్ టైం వచ్చేస్తుంది. ఒక రికార్డ్ బ్రేక్ చేద్దాం అనుకున్నా, కానీ ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఏమన్నాడంటే ఇండియన్ ట్రైన్స్ కెన్ రన్ వితౌట్ కోల్ బట్ నాట్ వితౌట్ లేట్ అన్నాడు. సో ఇట్స్ ప్రూవింగ్ టైమ్ అండ్ అగైన్ సాడ్లీ, బట్ దట్స్ ద థింగ్, యూనో, దట్స్ ద చామ్. టైంకి వచ్చేస్తే చామ్ ఉండదు. మన ఇండియాలోని కొంచెం లేట్ వస్తేనే ఆ చామ్ మాట. వస్తుంటే అసలు భలే ఉంది ఫీలింగ్ ఇండియాలో ట్రైన్ లాగా. చాలాసార్లు ఎక్కాను బాబు, మొదటిసారి ఏం కాదు, కానీ అది స్పెషల్. వందే భారత్. వేరే సీట్లో కూర్చున్నాం. మా సీట్ ఎక్కడ వచ్చాయి టెంపరీగా ఎవరు వచ్చింది అక్కడ కూర్చున్నమాట. 67, 68, 67. చైనాలో 300 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంటే మీకు కాయిన్ టెస్ట్ చేసి చూపించే కదా. ఈ బాటిల్ ఇప్పుడు 3 సార్లు పడింది, ఎత్తాను. సరే అంటే రూమ్ టు ఇంప్రూవ్ అని చెప్తున్నమాట. కాయిన్ పడలేదు, గుర్తుందా? 320 కిలోమీటర్ల స్పీడ్, 108 ఇప్పుడు. సో మంది స్పీడ్ 1/3 అని బాటిల్ మాత్రం ఊగుతుంది బాగా. సో మనోడు ఫైనాన్షియల్ అనలిస్ట్ అనమాట. ఎప్పుడు చూసినా అలా కవచకుండలాగా లెక్కలు చూసిస్తుంటాడు. ఈ స్టాక్ ఎంత వెళ్ళిపోతుంది, ఈ స్టాక్ ఎంత వెళ్ళిపోతుంది అని. రాత్రి పగలు ఇదే మాకు ప్రెడిక్షన్స్ అన్నీ ఇచ్చాడు నిన్న, కరెక్ట్గా అలాగే అయింది. సో ఆయన గురితో తర్వాత మాడదాం. ఎందుకంటే ఫుడ్ ఇలాచీ చాయ్ ఇంట్రెస్టింగ్, మన ట్రై ఇట్, ఎలా ఉంటుందో చూద్దాం. చూసారా చూడండి, మా అన్నలో ఫుల్ లాగించేస్తున్నాడు, కట్లెట్ లాగించేస్తున్నాడు. ఇలాచీ చాయ్ అండ్ మసాలా చాయ్ భలే ఉంది బ్రో, ఆప్షన్ కూల్ కదా, నైస్. మరి అది మిల్క్ పౌడర్ అందులో ఉంటుంది మిక్స్, అంటే షుగరు అన్నీ 3 in 1. చూడండి ఎన్ని టెన్షన్లు ఉన్న లైఫ్. మసాలా చాయ్ తాగాలి, ఇలాచీ చాయ్ తెలియట్లే. మైండ్ బా పిచ్చెక్కిపోతుంది. అన్న చెప్పన్నా, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఏది అన్నా చెప్పన్నా. మసాలా వినయ్ ఏ తాగాలి? ఓడి నాయన చంపేశారా, టై వచ్చింది అసలుకే, బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుంది నాకు. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ట్రైన్లోంచి మన అస్సాం వచ్చేసాం. జోయ్ బాంగ్లా నుంచి జోయ్ ఒఖోమియా. అస్సాంలో ఏమున్నా లేకపోయినా మా కామాఖ్య ముందే చాలా అస్సాం కదా. ఫుల్గా హ్యాపీ గైస్. మళ్ళీ బ్రహ్మపుత్ర నది క్రాస్ చేస్తున్నాం. సో అందరూ గంగా నది భారతదేశంలో పొడవైన నది అనుకుంటారు, అంటే గంగా నది అంతా భారతదేశంలో వెళ్తుంది కాబట్టి. కానీ బ్రహ్మపుత్ర నది 2900 కిలోమీటర్లు. చైనాలో శాంగ్పోగా పుట్టి భారతదేశంలోకి వచ్చి బ్రహ్మపుత్ర అయి, ఆ తర్వాత బంగ్లాదేశ్లోకి వెళ్ళి మేఘ్నా అయి, గంగా నదితో కలిసి పద్మ అయిపోయి సముద్రంలో కలిసిపోతుంది. 2900 కిలోమీటర్లు. గంగానది 2500 సంథింగ్. సో 400 కిలోమీటర్లు గంగానది కన్నా పొడవమాట. సో ఇదిగోండి ఈ బ్రహ్మపుత్ర దాటుకొని మనం వెళ్ళిపోతున్నాం గువాహటి, మళ్ళీ కామాఖ్యమ్మ దర్శనం చేసుకోవడానికి. ఎంతో అదృష్టం ఉండాలి ఇన్నిసార్లు అమ్మవారిని చూడడానికి. గాయస్ వచ్చేసాం కామాఖ్య. బై ద వే భారతదేశంలో 26సారి అడుగు పెడుతున్న ఛాలెంజ్ ఇచ్చాయి. దమ్మిడిగల్ ఛాలెంజ్ గుర్తుందా? 26సారి కామాఖ్య అమ్మ పిలిచింది, వచ్చేసాం. సో మీకు నేను కోరిన చాలా కోరికలు 2 ట్రిప్లో అయిపోయి ఒకే ఒక కోరిక అయితే ఉండిపోయింది. మనం యాచించగలం, యోచించగలం, కానీ అమ్మవారే కదా ఇచ్చేది. ఆ చివరి కోరిక కూడా ఇస్తే ఇంకా లైఫ్ సెట్. ఆ చివరి కోరిక శత్రునాశిని కదా అమ్మవారు, ఆవిడే టైం తీసుకుంటుంది అన్నమాట. సో చెప్పాం కదా, యాచించగలం, యోచించగలం. ఆ చివరి కోరిక ఏంటో చూడాలంటే వీడియో. ఎక్కడున్నావు? వచ్చేసాం. జై కామాఖ్యమ్మ మా తల్లి. అమ్మవారు పిలిచింది, మళ్ళీ వచ్చేసాం. చూసారా? వందే భారత్, జై భారత్, జై హింద్.
వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మా. సో వచ్చేసాం గైస్ కామాఖ్య, మా కామాఖ్య. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో మీరు ఫస్ట్ టైం చూసారా? నాకు ఒళ్ళు కాళ్ళు చేతులు ఊగిపోయి అసలు ఎప్పుడు నేను ఏ టెంపుల్కి వెళ్ళినప్పుడు అలాగా రోదన లేదు, కళ్ళలోంచి వచ్చేసి ఆనంద బాష్పాలు వచ్చేసి అసలు ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం. మీకు ఆ వీడియో చూసి చూపించాను. అది బాగా వెళ్ళింది, 300-400K వెళ్ళింది చాలా బ్యాడ్ టైంలో. సో చాలామంది ఆ తర్వాత నేను అట్లీస్ట్ ఒక 1000 మందికి మా గురూజీ కాంటాక్ట్ ఇచ్చి దర్శనం చేయించాను, అట్లీస్ట్ 1000. ఆ తర్వాత సెకండ్ టైం చూసారు కదా, సో థర్డ్ టైం మళ్ళీ వచ్చేసి. సో డైరెక్ట్గా కామాఖ్య స్టేషన్లో దిగిపోయాము. మాకేమో ఇది ఎన్నోసార్లు వచ్చాం కాబట్టి ఇది డే ట్రిప్ లాగా, ఎక్కడి నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి. సో ఏం చేసామంటే సూట్ కేసులు అన్నీ ఉన్నాయి, ఏం చేయాలి, ఎక్కడ క్లోక్ రూమ్ లేదు కామాఖ్య స్టేషన్లో. సో ఒకటితో మాట్లాడాం, ఇది 4-సీటర్ తీసుకున్నాం, పైన అన్నీ పెట్టేసాం. డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చూసుకుంటాం, ఎవరో షాప్లోనూ పెట్టడం ఏదో సామాన్లు. మనకి ఎలాగా VIP దర్శనం కాబట్టి 2-3 గంటలు అయిపోతుంది. అయిపోయిన వెంటనే నెక్స్ట్ ప్లాన్ మీకు చెప్తాను. సో ఇప్పుడైతే మాత దగ్గరికి వెళ్ళిపోతాం. ఆల్రెడీ వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయి దగ్గరని. అది గువాహటిలో అయితే 2 స్టేషన్లు ఉన్నాయి. ఒకటి గువాహటి మెయిన్ స్టేషను, తర్వాత కామాఖ్య జంక్షన్. కామాఖ్య జంక్షన్లో వందే భారత్ కూడా ఆగింది కాబట్టి మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. సో అసలు కామాఖ్య అమ్మవారు ఈ నీలాచలం కొండ మీద ఎందుకు వచ్చారు, దశమహావిద్యలు, ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు పెట్టిన 2 వీడియోస్లోని చాలా డీటెయిల్గా చూపించాను. ఒక్కసారి చెక్ చేయండి, మళ్ళీ రిపీట్ చేయాలని లేదు అందుకని. సో గైస్ ఇక్కడ లాకర్ రూమ్లో పెట్టేసాం మొత్తం అంతా. చూడండి వెళ్ళిపోతున్నాం హుటాహుటిన. సో సుభాష్ గారు వెయిట్ చేస్తున్నారు. సో పైన లక్కీగా పెట్టేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కామాఖ్య టెంపుల్కి. మనకు తెలిసిందారే కదా, పూర్తిగా తెలిసిందారే కదా. సో ఏమో ఎంతమంది తెలుగు ఉంటారు ఇక్కడ బాబు, సెల్ఫీలు వెళ్ళిపోతే సరే ముందు డ్రా చేద్దాం. కామాఖ్య आप भी बहुत फेमस है यूट्यूब में. आपका द्वारा आपका द्वारा में हुआ. माँ कामाख्या. సో గైస్ మళ్ళీ వచ్చేసాం కామాఖ్య మూడోసారి. ఎంత అమ్మ సెలవు ఉండాలి, ఎంత అదృష్టం ఉండాలి, ఇన్నిసార్లు ఎక్కడో అమెరికా నుంచి రావడానికి. చెప్పే కదా మీకు లాస్ట్ టైం, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అన్ని దేవాలయాలు చూసేసాం. ఎక్కడ వచ్చిన వైబ్రేషన్ నాకైతే ఎక్కడ రాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సుభాష్ జీ సబ్కో హలో బోల్నా కామాఖ్య में से. हाय हेलो కామాఖ్య. माँ कामाक्षा कामाख्ये वरदेवी नीलपर्वतवासिनी तं देवी जगतं माता योनि मुद्दे नमस्ते. जय माँ भगवती कामाक्षा माँ सबको कल्याण करे, सर्व काम सिद्धि करे माँ. సో మీ అందరి తరపున కూడా కామాఖ్య మా నుంచి మన సుభాష్ జీ మీ బ్లెస్సింగ్స్. చూడండి పెట్లున్నాయి ఫర్ సాక్రిఫైస్. చూడండి మేకపిల్లలు ఇవ్వండి, అన్నిటినీ బలిస్తారు. కామాఖ్యని వామాచార పద్ధతి అంటారు కదా, మనం దక్షిణాచార పద్ధతి చేస్తాం సౌత్ ఇండియాలో. ఈ వామాచారంలోని మందు మద్యంతో పూజ చేస్తారన్నమాట. సో మనకు తెలియవు ఏదేదో, సో మనం పిచ్చి పిచ్చిగా కామెంట్ చేయకూడదు. జస్ట్ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నా. ఇదిగోండి సో లెట్స్ మేక్ అ రౌండ్. దేవికి ఇక్కడ హారతిస్తున్నారు, చూసారు కదా అమ్మవారికి. ఇక్కడ నుంచి మొత్తం చూడొచ్చు, ఇక్కడ కూడా హారతి. చూడండి కామాఖ్య మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసాం కదా. చూడండి దర్శనం. సార్ అది స్లాటర్ హౌస్, బలిగారు అన్నది కదా, ఇక్కడ బలిస్తారు. ఇక్కడ గేదెల్ని మేకల్ని అన్నిటినీ బలిస్తారు. ఎవరైతే దీనికి నెగిటివ్ కామెంట్ పెట్టబోతున్నారో, మీరు ఎప్పుడైతే మేక మాంసం
పిట్ట మాంసం, చికెన్ మాంసం అన్నీ తినేసి అప్పుడు కామెంట్ చేయండి. వెజిటేరియన్స్ మాత్రం కామెంట్ చేయండి. సో ఎవరి నమ్మకం ఏంటో ఇవ్వండి. బలిశాల బయట నుంచి చూస్తే చాలా చిన్న గుడిలాగా ఉంది కదా. యావరేజ్న 6 నుంచి 12 గంటలు పడుతుంది. ఇక్కడ యోని అంటే మనం ఉద్భవించిన శరీరాంగం. ఆ స్త్రీకి ఎక్కడి నుంచి అయితే మనుషులు వస్తారో దాన్ని యోని అంటారు. ఇక్కడ యోని పూజ అయితే జరుగుతుంది. ఓకేనా, శివలింగం ఎలాగో అలా యోని. సో మళ్ళీ డీటెయిల్డ్గా మీకు వీడియో కావాలంటే, డీటెయిల్స్ కావాలంటే ఆ ఫస్ట్ వీడియోని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. సో ఇది ముందర వైపు నుంచి మనం పక్క నుంచి వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చేసాం. ఇక్కడ పక్క నుంచి ఏమన్నా గో అప్ అండ్ స్టార్ట్. సో చూడండి గైస్, దర్శన్కి క్యూ 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు. మాత దగ్గర, వాడి దగ్గర నుంచి పువ్వులు, ఆ లోపల యోని భాగం తెలుసు కదా మీకు. యోని భాగం అంటే ఏవేవో కథలు చెప్పిస్తారు. నిన్న కూడా మనం భూటాన్ టూర్లో ఎవరి పేరు చెప్పను కానీ ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్ చెప్పేస్తున్నాడు. యోని భాగం దగ్గర 10 విద్యల్లో, 10 దశ మహావిద్యల్లో 3 విద్యలు టెంపుల్ శాంక్టమ్ మధ్యలో ఉన్నాయి. ఓకే, మధ్యలో ఏంటంటే ఒక స్ప్రింగ్ లాగా కొండల మధ్యలో ఒక యోని, అంటే యోని ఆకారంలోనే ఏం లేదు. అది దేవీపురం విశాఖపట్నం దగ్గర ఫోటోలు పెట్టేసి యోని ఆకారం అంటారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కొండల్లో బ్రహ్మపుత్ర నది కూడా ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది. ఎవరు చెప్తున్నారు బ్రహ్మపుత్ర నది ఎరుపుగా అయిపోతుంది? అది కూడా అబద్ధం. నేను మీకు కరెక్ట్ చెప్తున్నా. 3 సార్లు వచ్చినోడుగా కొండలోని 3 క్రెవిసెస్ ఉంటాయి. అంటే స్ప్రింగ్ వాటర్. ఇప్పుడు కొండలోంచి మీకు తెలుసు కదా, ఇప్పుడు నది ఎక్కడైనా పుట్టాలన్నా ఏం రావాలన్నా ఒక చిన్న రంధ్రం నుంచి వస్తే, అలాగా మెయిన్ కొండలో ఒక పెద్ద రంధ్రం ఉంది. ఆ రంధ్రం నుంచి నీరు కంటిన్యూస్గా ఉత్పత్తి అవుతుంటుంది అన్నమాట. అదే కామాఖ్య అమ్మవారి యోని. సో మీరు లోపల గర్భగుడిలోకి వెళ్తే యోని భాగాన్ని మీకు టచ్ చేయొచ్చు, ఒక కన్నంలాగా. కానీ ఫోటోలో చాలా ఉన్నాయి ఇంటర్నెట్లో, అవేవి నమ్మకండి. ఇలా చెయ్యి లోపల పెడితే, మీరు మామూలుగా వస్తే జస్ట్ అలా పెట్టకండి, కొంచెం ఎక్స్టెండ్ చేసి లోపల పెడితే అక్కడ యోని భాగం కనిపిస్తుంది. అందులోంచి నీళ్లు ఊరుకుంటాయి. ఆ జలాన్ని మన నెత్తి మీద తీసుకోమంటారు. అది ఆ పక్కన, ఆ మెయిన్ రంధ్రం పక్కన కొంచెం ముందు, అంటే ఒక 10 ఇంచులు కాదు, ఒక 4 అడుగులు పక్కన ఇంకో 2 రంధ్రాలు ఉంటాయి. అక్కడి నుంచి కూడా స్ప్రింగ్ వాటర్ వస్తుంటుంది. సో మాతంగి, కమల, కామాఖ్య ఈ 3 ఉంటాయి. ఒకసారి ఆయన చేసి చెప్పిద్దాం. తర్వాత చుట్టుపక్కల 10 దశ మహావిద్యల్లో మిగతా 7 ఉంటాయి అన్నమాట. చిన్నమస్తాదేవి, తార, బగళాముఖి, ఇవన్నీ. ఓకే, ఇవన్నీ ఆయన చేసి చెప్పిస్తాం. ఒకసారి వెనకాల చూద్దాం గైస్. ఇంకో అవసరం వ్యూ మీకు ఇక్కడి నుంచి మొత్తం మందిరం. ఎవరెవరైతే రాలేరో వాళ్ళ కోసం తీస్తున్నా. ఇదంతా 2 సార్లు తీసాను నాకు తెలుసు, 3వసారి ఇదిగోండి. చెప్పే కదా నాకు చాలా 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 ఇబ్బందిలో ఉన్నప్పుడు మొత్తం అంతా ప్రపంచం అంతా నాకు అగెన్స్ట్గా ఉంది అని ఫీల్ అయిన రోజు, ఏవో అంటే ఊహించడానికి కూడా కష్టమైన ఎన్నో విషయాలు జరిగాయి. ఇప్పుడు వెనక్కి చూసుకుంటే మీ అందరికీ అర్థమవుతాయి అవేంటో. ఎన్ని రకాలు అంటే ఆ టైం మాట, ఆ కార్మిక ఫలితం అనుకోవచ్చు. అంత టైంలో అంటే అసలు బుర్ర పని చేయలేని, ఏం జరుగుతుందో తెలియని, ఎవడో తెలియని వాళ్ళందరూ మీద పడిపోయి, ఒకళ్ళు 2 కాదు, ప్రైమరీ ఒక 10-20 మంది అయినా కూడా వాళ్ళ టోటల్గా మీరు చెప్తుంటేనే నాకు చాలా కష్టంగా ఉంది. ఆ టైంలో నిజంగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇక్కడికి వస్తే అన్నిటికీ సొల్యూషన్ దొరికిపోయింది. అప్పటి నుంచి మొత్తం మారిపోయింది మాట. సో అదొకటి నా మెడలో ఉన్న తావీజు. దీన్ని బట్టి ఏం చెప్తున్నాను నేను, సనాతన ధర్మం ప్లస్ అది చూడండి. నిజంగా చెప్తాను, ఎంత మూవింగ్ ఎక్స్పీరియన్స్ మాటలు కూడా వర్ణింపాను. ఇది మెయిన్ టెంపుల్. మీకు చాలా చిన్నగా అనిపిస్తుంది, కాకపోతే చూడండి ఆ పై నుంచి కింద నుంచి క్యూ, ఆ కింద క్యూ ఇప్పుడు 2 గంటల వరకు మనం మూసేశారు. కానీ మన సుభాష్జీ గారు ఉన్నారు కదా, మొత్తం మేము 20 మినిట్స్లో దర్శనం చేయించేశారు. అది మా కృప. ఆయన గొప్పతనం కాదు, కేవలం మా కృప. చూడండి. యా బట్ సారీ. సో గైస్, మీకు చెప్పినట్టు 2022లో ఏం జరుగుతుందో తెలియని ఒక పిచ్చోళ్ళ గోచరిస్తున్న సమయంలో, మనకే అర్థం కాక అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎందుకు నాకు ఇలా జరిగింది అని అనుకున్న టైంలో ఒక దేవత అభయాస్తం వస్తుంది కదా, అదే కామాఖ్య. అసలు ఎంత మూవింగ్ ఎక్స్పీరియన్స్ అంటే 2022లో నాకు కరెక్ట్గా గుర్తులేదు, నవంబర్ అనుకుంటా, దసరా టైము తర్వాత అనుకోకుండా వచ్చా ఏదో అవ్వాలి అని.
ఆయన పరిచయం అవడం, ఆయన బావగారు పరిచయం అవడం, హొరోస్కోప్ చూసి ఏం జరుగుతుంది మొత్తం చెప్పడం, దానికి విరుగుడు ఏం చేయాలి చెప్పడం, అన్నీ యాదృచ్ఛికం. చూడండి మళ్ళీ 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 సో లక్కీ మార్చారు. కొంచెం స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన చేత సుభాష్ జీ చేత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది. ఇంకోసారి పాత మీరు చూసుకుంటారు కదా, మళ్ళీ చూడండి. ఎవరో వీటికి బలి ఇచ్చేస్తారు. బలి ఇచ్చేలోగా పాపం. I'm feeling so bad. ఐ నో, బట్ వాట్ ఎల్స్ కెన్ వి డూ? That is nature, na? నేచర్ Always. క్యాన్ హెల్ప్. సో ఎవరో బలి ఇచ్చేస్తారు, ఈలోగా మేము చేయగలిగింది చేస్తాం. బలినైతే ఆపగలమా? లేదు. I mean, అంతా అమ్మవారి ఇష్టం. we don't realize when we eat, but when we see like this. ఇట్స్ సో సాడ్, నో? సో అది అమ్మవారి కృప అంతే. మరి ఇంకేం చెప్పాలో నాకు తెలియదు. పోలీస్ ये कामाक्षा माता जी देवी सती का यूनियन यहाँ पतित हुआ था, जो शक्ति का हम लोग आधार मानता है. जितना भी शक्तिपीठ है सबका ये मूल केंद्र बोलता है. यहाँ कामाक्षा माँ का मंदिर का अंदर 3 पीठस्थान है, जो 10 महाविद्या बोलता है. आउट ऑफ 10 महाविद्या, 10 महाविद्या का 3 अंदर में है. एक है माँ कामाक्षा, साथ ही साथ षोडशी. बाजू में आपको मातंगी और कमला लक्ष्मी सरस्वती का रूप में विराजमान है. సో షోడశి और कामाख्या एक ही है? षोडशी और कामाक्षा एक है. एक ही है. एक है. ओके. और बाजू में आपको ये है लक्ष्मी और सरस्वती, मातंगी कमला. उसके बाद मंदिर का बाहर में है एक है धुमावती, उसका नीचे भैरवी, उसका गेट का बाहर में है तारा मंदिर, उसका बाजू में है आपको काली मंदिर, उसका नीचे चिन्नमस्ता, उसका आगे बगलामुखी, उसका आगे भुवनेश्वरी. ये 7 आधार महाविद्या है. सब मिला करके 10 महाविद्या है. ये है कामाक्षा माई का मूल रूप. कामाक्षा माई का 10 रूप है. तो 10 महाविद्या का ये जो काली, तारा, बगला, भैरवी, चिन्नमस्ता, धुमावती, मातंगी, कमला, षोडशी, ये 10 विद्या है. सो कोई इधर आता है, सिर्फ अंदर जाने से होगा? 10 दर्शन करना चाहिए? अच्छा है, सब 10 महाविद्या दर्शन करने से. Okay. और एक बात है, कामाक्षा मंदिर का जो मेन भैरव है वो है उमानान, ब्रह्मपुत्र के बीच में है. वो रिवर आइलैंड है छोटा सा. उमानान हर एक जगह जहाँ जहाँ माँ का एक स्थान गिरा है, अंग गिरा है, 51 पीस जहाँ जहाँ गिरा था, सब जगह एक भैरव पकड़ हुआ. हम लोग का इधर का भैरव उमानाथ मतलब उमानंद बोलता है हम लोग. हाँ, वो ब्रह्मपुत्र बीच में है ना, उधर. ब्रह्मपुत्र बीच में. ओके. वो है कामाक्षा का भैरव. ओके. वहाँ भी दर्शन करना बहुत जरूरी है. हाँ. वहाँ दर्शन करने देवी को दर्शन होता है. ओके. सो अब सिर्फ 3 को दर्शन हुआ तो? तो अभी 7 दर्शन करना बाकी रह गया. हाँ, ओके. लेकिन मैं कर दिया. हाँ, अगली बार. बाकी जो करता है काली, तारा, बगला, भैरवी, चिन्नमस्ता, धुमावती, सब दर्शन करना है. ओके. और सुभाष जी वो अंगवस्त्र आपका है? अंगवस्त्र हम दे देगा. दे देगा हम सबको. ओके. और आपका नंबर कोई हाँ, पूछा नंबर तो? दे देगा. मेरा नंबर है. नहीं, मत बोलना, मैं दूंगा. ओके, ओके. ओके सर. या मालूम. थैंक यू सर. ये आपका प्रसाद है. ओके. तो सर इसमें है क्या वो कपड़ा? कपड़ा इसमें नहीं है. ఓకే. కమ్ ఏ ఇది దొరకదు అక్కడ కొనడానికి కూడా దొరకదు అది అంగవస్త్రం. सूता है, 2 आप ले लीजिए. हाँ. और एक मिलेगा मेरा फ्रेंड को. ओके, ओके. ओके. थैंक यू सो मच. बहुत धन्यवाद. भूपेश जी से बात करेंगे. है तो करेंगे. फोन में बात कर लीजिए. ओके. फोन में लगा देते. ఓకే. సో ఇది దొరకదు, ఓన్లీ జూన్లో దొరుకుతుంది అంగవస్త్రం. ఎక్కడ యూ క్యాంట్ ఈవెన్ బై. अंबुबासी मेला का है. ये बेचता भी नहीं है ना स्टोर में? स्टोर में बेचते हैं क्या? नहीं बेचता है. नहीं बेचता है. Not for sale. हाँ? Not for Not- sale, not- only prasad. Only prasad, not for sale. Yeah. In during Ambubasi Mela time, हाँ. we get it. ఇదిగోండి క్లాత్.
बंद रहता है. So 3 दिन Not बंद 24 रहता है. hours. Okay. 3 days temple is closed. Okay. But on internet they say Brahmaputra becomes red. No, ये it's सब not नहीं true. होता है ना. It's not true. मैं यही बोल रहा हूँ. It's not true. ऐसा बहुत वीडियो एक बहुत स्टोरी बोलते हैं. लेकिन ये ट्रू नहीं. ट्रू नहीं है. यही बता रहा हूँ. ఇదిగోండి కామాఖ్య అమ్మవారి కృప వలన సుభాష్ జీ గారి సాయంతోని కేవలం 30 నిమిషాల్లోని లాస్ట్ టైము ఆ క్రితంసారి నాకు గంటన్నర పట్టింది. ఈసారి 30 నిమిషాల్లోనే నేను నా ఫ్రెండ్స్కి దర్శనం చేయించేశాను. మళ్ళీ ఆ ప్రసాదం అయితే దొరికింది, ఆ ఎర్ర బట్ట. చూడండి, ఎవరెవరు రాలేరో ఒక్కసారి మీకోసం మళ్ళీ మీకు దర్శనం చేస్తున్నా. మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ నా ఎక్స్పీరియన్స్లో మాత్రం చాలా అద్భుతంగా అయిపోయింది ఈసారి కూడా. ఓకేనా గైస్, ఇంకోసారి బాగా చూపించాను చూడండి. అన్న ఎలా అయింది? సూపర్ అబ్బా, ఎక్సలెంట్. ఎంతసేపులో? వెరీ 45 minutes, 1 hour. టోటల్ 1 అవర్ కూడా అవ్వలేదు. 1 hour లోపలికి వెళ్ళి వచ్చేసాం అంతే. 45 minutes ఫస్ట్ కరెక్ట్. సో ఈ జర్నీ మనం మంచిగా మనం లేట్కి వెళ్తాం. ఆ మెయిన్ లైన్ అక్కడ లేకపోవడం ఎలా అనిపించింది లోపల ఫీలింగ్? నాకైతే సూపర్ అనిపించింది. అంటే ఏమైనా ట్రమ్మర్స్ వైబ్రేషన్స్ ట్రిమ్మర్కి కొంచెం తూలు వచ్చినట్టు అనిపించింది, అంటే కొంచెం రకంగా షేక్ అయినట్టు అనిపించింది. అనిపించిందా? ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ హ్యాపెండ్. 2 సార్లు అనిపించింది. ఒకసారి లోపల బయట? ఫస్ట్ ఒకసారి లోపల అనిపించింది, ఇంకోటి మనం బయట నుంచి గోపురం చూసాం కదా, ఆ బెట్లెక్కి అక్కడ ఒకసారి అనిపించింది. చెప్పినట్టున్నాం కూడా అప్పుడు ఏదో వైబ్రేషన్ కదా వచ్చింది కాంటాక్ట్. నేను అది చెప్తున్నా, ప్రపంచంలో ఉన్న అన్ని టాప్ దేవాలయాలు, టాప్ మసీదులు, టాప్ చర్చిలు అన్ని రకాలు చూసేసి ఒక్కొక్కరికి ఒక ఫీలింగ్. కొంతమందికి హోలీ సెపుల్కర్ అని జెరూసలంలో చర్చ్ ఉంది, అక్కడ ఏసైని ఎక్కడ ఎవరైతే ఏమంటారు క్రూసిఫై చేశారో అక్కడ స్టోన్ ఆఫ్ ఫంక్షన్ అని ఉంటుంది అన్నమాట హోలీ సెపుల్కర్ లోపల. అంటే ఆయన బాడీని దించాక వాటికి అన్ని రకాల ఆయిల్స్ రాసి ఎంబామ్ చేసి లోపల మీకు బెరీ చేసే ముందు ఆ టూమ్లోని దాన్ని స్టోన్ ఆఫ్ ఫంక్షన్ అంటారు. నేను అక్కడ చూశాను, ఎంతో మంది అలా పడి 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 రోధిస్తుంటారు అనమాట. ఆ రాయమే పడి అంటే మైకొనుకోండి, అది నేను చూశాను కొన్ని మాస్కుల్లోని. అంటే అక్కడ కొన్ని ముట్టుకొని చాలా ఆవేశంతో అయిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మన తిరుపతిలో వెంకటేశ్వర దగ్గరికి వెళ్తాం, జనాలు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. నాకైతే ఇక్కడ డన్. ఇవ్వండి, ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి అన్న ప్రసాదం ఎప్పుడు క్రాస్ చేసుకొని వెళ్ళిపోతాయి కదా, ఈసారి లోపలికి వెళ్తున్నా. చూడండి మొత్తం ఇది ట్రై. సో లాస్ట్ 2 times ట్రై చేయలేదు, ఈసారి మాత్రం ట్రై చేస్తున్నా. అమ్మవారి ప్రసాదం ఫ్రీ మాట, ఫ్రీ. సో బ్రో హోటల్కి వచ్చాం. చూడండి, అస్సాం ట్రెడిషనల్ ఇది మధ్యలో కామాఖ్య, ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇది. సో మేము ఏం చేసామంటే కామాఖ్య అయిపోయింది, ఇప్పుడు రాత్రి నాగాలాండ్ వెళ్ళిపోదామని. ఎందుకంటే మన స్టేట్ అన్ని కవర్ చేయలేదు కదా, సో 3 గంటల టైం ఉంది. సో ఇక్కడ హోటల్కి వచ్చేసి రూఫ్ టాప్ ఉందంట, రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం. చూడండి అస్సాం బిహు డ్యాన్స్. బిహు డ్యాన్స్ అయినా చూడండి, బిహు డ్యాన్స్. ఆ కింద గమ్షా స్టైల్, లవ్లీ. అండ్ వీ హ్యావ్ ఇంటర్నేషనల్ క్యారమ్స్ ఎక్స్పర్ట్. No? అరే అన్న, అక్కడ ఎందుకు సంకనాయం? ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటే కేవ్ 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 కేక బ్యూటిఫుల్ నా. సో రూఫ్ టాప్. సో గోవాటి రూఫ్ టాప్ చూడండి. సో మా ట్రైను 7 గంటలకి. అంటే బేసిక్గా నా జీవితంలో ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మవారి కోసం. ఏ కామాఖ్య ఏనయ్యానా చూడండి, అమ్మవారి కోసం ఇలాగ పొద్దున్న వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అరగంటలో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతామని. సో ట్రైన్ ఉంటే నాకు రూమ్ అవసరం లేదు కదా, ఏం చేద్దామా అని ఐడియా వచ్చింది. ఈ ఎదురుగా ఇదిగోండి ఈ స్టేషన్ ఉందా, స్టేషన్ ఎదురుగా హోటల్కి వచ్చాం. వచ్చి అరే రూఫ్ టాప్ కెప్పే ఉందా అంటే ఉందన్నట్టు వచ్చేసాం. లగేజ్ అక్కడ పెట్టేసాం. 2 గంటలే రిలాక్స్ అవుతాం, చిల్లాక్స్. చూడండి హోటల్లో ఉన్నవాడు కూడా ఎంత హ్యాపీగా ఉండేమో. కేవ్ కేవ్ కేవ్. ఓకే గైస్, వచ్చిన పని బ్రహ్మాండంగా చేసేసాం. కామాఖ్య పని అయిపోయింది. ఒక ఆయన
డైరెక్ట్గా అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తా అంటే మేము గువాహటి వచ్చేసి దర్శనం చేసేసి ఆయన ఫ్లైట్ కూడా ఎక్కించేసాం. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం నాగాల్యాండ్. నేను భారతదేశంలో వెళ్ళని స్టేట్లు 5 ఉన్నాయి. ఆ 5 కూడా కంప్లీట్ చేసేస్తే అన్ని మూలలు వెళ్ళినా కూడా అయిపోతాను. బ్రో రెడీ ఫర్ నాగాల్యాండ్? లెట్స్ గో. అబౌట్ Hornbill Festival. Hornbill Festival. Let's go.